ఏదైనా వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి 119వ కీర్తన 17వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. నీ సేవకుడినైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము, నీ వాక్యమును బట్టి నేను నడుచుకొనుచుందును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. కీర్తనకారుడు తన జీవితంలో ప్రభు అనుగ్రహించేటటువంటి జీవాన్ని పొందాలి అనంటే దేవుని దయ తనకి ఎంత అవసరమో ఇక్కడ తెలియచేయటం గమనించగలం. ఆ దేవుని దయ వల్లనే ఒక వ్యక్తి బ్రతుకగలడని, ఆ దేవుని దయను ఒక వ్యక్తి తన జీవితంలో పొందటానికి దేవుని వాక్యమును బట్టి నడుచుకునుట అనేది ఎంతో ప్రాముఖ్యమైనదిగా ఇక్కడ మనం గమనించగలం. మానవ జీవితంలో ఎన్నో ఉన్నప్పటికీ దేవుని దయ లేనిదే కలిగి ఉన్నది ఏది కూడా మనం అనుభవించలేం. 30వ కీర్తన 5వ చరణంలో రాయబడిన 2వ వాక్య భాగంలో ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును అనేటటువంటి మాటను ఇక్కడ మనం గమనించగలం. ప్రభు దయను కొరకు మనము అనుదినము దేవుని వాక్యమును అనుసరించి నడుచుకొనుట అనేది ఎంతో ప్రాముఖ్యమైంది. ఆదికాండము 3వ అధ్యాయము మొదటి నుండి రాయబడినటువంటి వాక్య భాగాల్లో జీవాత్మను కలిగిన నరులుగా ఉన్న ఆదాము అవ్వల జీవితంలో వారు బ్రతుకుటకు ఇన్ని సంవత్సరాలని నియమింపబడని ఆ దినాల్లో జీవము కలిగినటువంటి వీరు, మంటి నుండి తీయబడినటువంటి వీరు మంటికి చేరెదరు అనేటటువంటి విషయాన్ని ఆదికాండం 3వ అధ్యాయము 19వ వచనం ఆఖరిలో ప్రభువారు చెప్పుటను అక్కడ మనం గమనించగలం. కారణం ఏంటి అనంటే వారు మోసపరిచినటువంటి అపవాది యొక్క మాటలు విని ప్రభువు తినవద్దని చెప్పినటువంటి చెట్ల ఫలాన్ని తిని వారి వాక్యమును అనుసరించి నడవక అపవాది మాటను అనుసరించి నడిచిన కారణం తమ బ్రతుకు దినాలు అవి తక్కువ చేయబడినటువంటి విషయాన్ని గమనించగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ఈ భూమి మీద మనం జీవం కలిగిన వారమై ఉండాలన్నా ఏదో ఒక దినాన ఆదాము వలె తిరిగి మరలా మంటికి చేరే జీవితాన్ని కలిగినటువంటి మనము, మనలో ఉన్నటువంటి ఆత్మ అది మరణం లేనిది గనుక దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి ఆత్మ తిరిగి మరల దేవుని యొద్దకు వెళ్ళాలి అనంటే ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్యమును అనుసరించి నడిచేటటువంటి జీవితం ఈ భూమి మీద ఎంతో ప్రాముఖ్యమైంది. మన మనసును అనుసరించి అనగా అపవాది కలుగు చేయు ప్రేరేపణను అనుసరించి మనము ఇష్టం వచ్చినట్లుగా ఈ లోకంలో నడవటం అది మనకు మరణాన్ని కలుగు చేస్తుంది, లేక నాశనాన్ని కలుగు చేస్తుంది. అంత మాత్రమే కాక అపవాది కొరకు నియమించిన నరకాగ్నిలోకి మనం త్రోయబట్టడానికి కారణమవుతుంది. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో మన్నైనది వెనుకటి వల్లనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును అనే విషయాన్ని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. మానవ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ అది దేవుని యొద్ద నుండి వచ్చింది. ఈ శరీరము మంటి నుండి తీయబడింది. మంటి నుండి తీయబడిన ఈ శరీరం మంటికి వెళ్ళాలి, ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళాలి. దేవుని యొద్దకు మన ఆత్మ వెళ్ళాలి అనంటే ఈ బ్రతుకు దినాల్లో వాక్యమును బట్టి నడుచుకుని వారంగా మనం ఉంటాం. అది మనకు ఇహమందు మేలు చేస్తుంది, నిత్య జీవాన్ని పొందటానికి కారణమవుతుంది, నరకాగ్నిని తప్పించుకుంటానికి ఎంతో అవసరమై ఉంది. గనుక నేడు ఈ మాటలు విన్న నా ప్రియులకు మీరు దేవుని వాక్యమును అనుసరించి నడుచుకున్నటకై మనకు జీవమును అనుగ్రహించే దేవుని మాటల ప్రకారంగా జీవించుటకు ఈ మాటల చేత పరిశుద్ధాత్మ దేవుడు తోడే నడిపించునుగాక. ఆమేన్. కృపగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ వాక్య ప్రకారంగా మేము ప్రవర్తించి మీరు మాకు అనుగ్రహించు ఆయుష్కాలం అంతా మీ వాక్యమును అనుసరించి నడిచి ఇహమందు మీ నడిపింపును కలిగిన వారమై పరమందు నిత్య జీవను పొందుటకై మమ్మలను దీవించమని ప్రార్థన చేస్తున్నాను. దైవజనులను వారి కుటుంబాన్ని సేవా పరిచయను దీవించండి. కృంగిన వారిని లేవనెత్తండి, దుఃఖితులను ఆదరించండి. నేటి దిన దీవెనలు సమస్త విషయాల్లో మా ప్రియులకు అనుగ్రహించి మేలు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడే నడిపించునుగాక. ఆమేన్.